తులసి జీవితంలో నేను మీ దగ్గర ఏదీ దాచలేదు, మీరు కూడా నా దగ్గర ఏమీ దాచలేదు. కానీ ఈరోజు మీకు చెప్పకుండా నేను ఇల్లు వదిలి వెళ్తున్నాను. చెప్తే మీరు పిల్లలు నన్ను ఆపుతారు. పిల్లలైనా అది కష్టం మీద ఒప్పించి నేను గడప దాటగలను, కానీ మిమ్మల్ని ఒప్పించలేను. నేనంటే మీకెంత ప్రాణమో నాకు తెలుసు. నన్ను మీరు వెళ్ళనివ్వరు, అందుకే చెప్పకుండా వెళ్తున్నాను. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డ విష్ణు, ఒరే ఈశ్వర్, చిన్నోడా, మీరు నా ప్రాణురా. మీరే నా ప్రాణంగా బ్రతికాను. ఇప్పుడు కూడా మీ సంతోషం కోసమే ఈ ప్రాణం కొట్టుకుంటూ దూరంగా వెళ్తుంది. పిల్లల్ని కనడం పెంచడం తల్లిదండ్రులకు చెప్పలేనంత ఆనందం. ఇంకా వాళ్ళ పెళ్లిళ్ళు చేసి మళ్ళీ పిల్లలకు కొత్త జీవితం ఇవ్వడం అనేది మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. జీవితాంతం మిగిలే తీపి గుర్తులు, కళ్ళారా చూడని గుర్తుల్ని మనసారా అనుభవిస్తూ మీ సంతోషం కోసమే వెళ్తున్నాను నాన్న. వెళ్ళక తప్పట్లేదు. దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. సరిని సరిగమా సా
సూపర్ అమ్మా. రే 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 ఏంట్రా ఇది? ఏమైనా ఇంత పెద్దవాళ్ళయ్యా కూడా ఇంకా మీ గోరు ముద్దలు పెట్టాలా? పెట్టాలి నాన్న. అప్పుడప్పుడు అమ్మ చేతి ముద్ద తింటేనే మాకు తృప్తి. పట్టు. నాన్న నీకు విషయం తెలుసా? ఏంట్రా అది? మా చిన్నప్పుడు చందమామ కథలు చెప్తూ మాకు అమ్మ అన్నం తినిపించేది కదా. అవును, తినిపించింది. మేం మారం చేస్తే బూచోడొస్తాడ్రా అని భయపెట్టి కూడా మాకు తినిపించుంటుంది కదా. తినిపించింది. ఇప్పుడేంట్రా? మాకు ఊహ తెలియని వయసులో అమ్మ తినిపించిన గోరు ముద్దల తృప్తి కానీ అమ్మ ప్రేమ కానీ మాకు తెలియదు. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ పెరిగాం. కరెక్టా? అందుకే ఇప్పుడు తినిపించే గోరుముద్దల అనుభూతి అంతకంటే తీయని ఈ అమ్మ ప్రేమ మాకు జీవితాంతం గుర్తుంటాయి. తులసి, వీడు చెప్పింది పెద్ద లాజికేగా. నేను కూడా ఆలోచించలేదు. శభాష్. అది నా పిల్లలంటే. తులసి, ఏది నాకు కూడా ఒక ముద్ద పెట్టు. తినండి. చాలా బాగుంది. అరే పెద్దోడా, రేపు మీ పెళ్ళిళ్ళయ్యా కూడా ఇలాగే అమ్మ చేతి ముద్ద తింటారా? తింటాను నాన్న. మా భార్యలు అసూయ పడినా పర్లేదు, మాకేం అభ్యంతరం లేదు. రే ఈశ్వర్, అంతే కదా? అంతే అన్నయ్య. అమ్మ తర్వాతే కదా భార్య. రే రే, ఈ మాట నాతో అన్నా పర్లేదు కానీ రేపు నీకొచ్చే భార్యతో అనుకు. అత్త కోడళ్ళ మధ్య గొడవలైపోతాయి. గొడవ ఎందుకు వస్తుందమ్మా? అమ్మ తర్వాతే కదా ఎవరైనా. రే, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అలా తీసుకుంటే కూడా ఆ చెప్పిన వరుసలో భార్య లేదు కదా. అయ్యయ్యో రే పెద్దోడా, పుస్తకాల్లో రాసినవి పెద్దలు చెప్పేవి మంచి విషయాలేరా, కానీ నిజ జీవితంలో లౌక్యంగా నడుచుకోవాలి. అమ్మే గొప్ప అంటే ఆ క్షణం నీ భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్తే మరీ మంచిది. నువ్వు ఉన్నావు కదమ్మా, హాయిగా గోరుముద్దలు తింటూ బతికేస్తాం. ఏదైతే అవని, వీళ్ళు నిజంగానే నీకు నీకొచ్చే కోడళ్ళ మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నారు. అలా ఏం ఉండదండి. వచ్చే కోడళ్ళు ఈ తల్లి కొడుకుల ప్రేమని అర్థం చేసుకునే వాళ్లే వస్తారు. వీళ్లకు పిల్లలు పుట్టి ఆ పిల్లలకు కూడా పెళ్ళయ్యి పిల్లలు పుట్టేదాకా మనం ఉమ్మడి కుటుంబంగానే ఉంటాం. ఏ ఒక్కరూ మనల్ని కాని మన మధ్యున్న ఈ ప్రేమని కాని విడదీయలేరు. మనం ఎప్పుడు ఇలా ఆనందంగా ఉంటాం. పెరుమంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి, వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి, చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా, చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. ఎవరు ఎవరు తీరని కథ వ్యధగా మార్చే, ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే, ఎవరు ఎవరు స్వప్నంలో విషమే నింపే, ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే, వర్ణాలు చూసే
తులసమ్మా, నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నావా? తప్పట్లేదురా, వెళ్తున్నా. పెళ్లి జరిగిన వెంటనే వేరు కాపురం పెట్టిస్తే మాకెలాంటి అభ్యంతరం లేదమ్మా. నా పిల్లల సంతోషం కోసం వెళుతున్న నేను ఏడవకూడదు. నాకే జ్ఞాపకాలు గుర్తుకొచ్చినా అవి నేను సంతోషంగానే తీసుకోవాలే కానీ నేనెందుకు బాధపడాలి? బాధపడకూడదు, నేను బాధపడకూడదు. అయినా నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నాకేం తెలీదే. నా ఇల్లు, నా క్యాటరింగ్ ఆఫీస్ ఇవే నాకు తెలుసు. నాతో ఛాలెంజ్ చేసి తన కొడుకుల పెళ్లిళ్ళు జరిపిస్తానన్న మనిషి ఇంత రాత్రప్పుడు ఇలా ఒంటరిగా వెళ్తుందేంటి? ఎక్కడికి వెళ్తున్నట్టు? తులసి ఆంటీ తనలో తానే ఎందుకో బాధపడుతుంది. ప్రతి విషయం నాతో చెప్పుకునే ఆంటీ నాతో చెప్పకుండా ఏదో దాచారనిపిస్తోంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తులసి ఆంటీని కలిసి అదేదో తెలుసుకుంటే కానీ నాకు నిద్ర పట్టేలేదు. ఈ క్యాటరింగ్ తులసి ఎక్కడికి వెళ్తుందో గాని ఒంటరిగా అయితే బాగా దొరికింది. నా యువాన్ని దూరం చేసిన మనిషి మీద పగ తీర్చుకునే అవకాశం నాకింత తొందరగా కలిసొస్తుందనుకోలేదు. ఝాన్సీకి కీ ఇచ్చాను కదా, ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. కొడుకుల పెళ్లిళ్ళు చూడాల్సిన మనిషి వాళ్ళనే వదిలి వెళ్ళిపోతుంది. ఇంకా తను బతకడం మాత్రం ఎందుకు? ముహూర్తం పెట్టేయాల్సిందే. ఆ రోజు ఎంజాయ్ చేశాను చూడు. అట్రా తీసుకో. మేడం, యాదగిరి ఎక్కడున్నావు? మణికొండ దగ్గరలో నార్సింగ్ రోడ్డు మీద ఉన్నాను మేడం. ఏంటో చెప్పండి. యాదగిరి, నేనిప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను నీకొక ఫోటో పంపిస్తాను, అలాగే లొకేషన్ కూడా షేర్ చేస్తాను. నువ్వు వెంటనే బయలుదేరు.
అలాగే మేడం. ఏంటి వెంకీ? నందిని మేడం ఫోన్ చేసింది. అబ్బో, అయితే చాలా పెద్ద పనే. దారిలో చెప్తాను, బండి స్టార్ట్ చేయి. తులసి, నా యువానికి నువ్వు కోర్టులో శిక్ష పడేలా చేశావు. నీకు నేను ఈ రోడ్డు మీద శాశ్వతంగా ఈ లోకంలో నుంచి పంపించేస్తున్నా. గుడ్ బై, రెస్ట్ ఇన్ పీస్. తులసి, అన్నయ్య అన్నయ్య, ఏదో గ్లాస్ పగిలిన సౌండ్ వచ్చింది అన్నయ్య. నాకే సౌండ్ వినిపించలేదురా, పడుకో. లేదన్నయ్య, నాకు వినిపించింది. చూడుపో. బాబులు, రక్తం చూస్తుంటే స్పాట్ డెడ్ అనిపిస్తుంది. అయితే పని అయిపోయిందిగా. హలో, అంబులెన్స్. అన్నయ్య చూద్దాం అన్నయ్య, ఏదో సౌండ్ వస్తుంది. తులసి, అన్నయ్య నాన్నెందుకు పిలుస్తున్నాడు? లేరా అన్నయ్య, లేరా. ఎక్కడికి వెళ్ళింది తులసి? తులసి, రే లేరా, లే. అయ్యో నానా, నానా నానా నానా, నానా, అయ్యో నానా నానా, నానా, మన ఫ్యామిలీ ఫోటో ఇలా పగిలిపోయిందేంట్రా? మీ అమ్మ కూడా కనిపించట్లేదు. లోపల ఎక్కడైనా ఉందేమో నానా? ఎక్కడా లేదురా. ఈ టైంలో అమ్మ ఎక్కడికి వెళ్తుందన్నా? అదే అర్థం కావట్లేదురా. ఏదో ఆలోచనలో నిద్ర పట్టక రూమ్ లోంచి బయటకు వచ్చిందేమో అనిపిస్తోంది. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, చూడండి రా ప్లీజ్. సరే, వెళ్ళి చూడండి రా. పదరా. అమ్మా, అమ్మా అమ్మా, నువ్వు అటు చూడు. అమ్మా, నువ్వు ఇటు చూడు. అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా. ఏమై ఉంటుంది? ఈశ్వర్, నానా
ఎక్కడన్నా కనిపించిందా? ఎక్కడ లేదు అంతా చూసారా? నాన్న లేదు నాన్న, మొత్తం చూడండి రా. అన్ని చోట్ల చూశాను. నానా అటువైపు మొత్తం చూసాం. నానా అమ్మ కనిపించిందా? అమ్మ ఎక్కడా లేదు నాన్న. అయ్యో, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిందిరా? ఏమో. హా? ఆహా. అరే రే, తలుపు తెరిచుందిరా. మీ అమ్మ బయట ఉందనుకుంటా. పదండి. చూద్దాం పదండి. అమ్మా 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 అమ్మా. ఏమైందిరా? నానా కనిపించిందా? ఎక్కడ లేదు నాన్న. కనిపించట్లేదు నాన్న. ఇంట్లో లేదు, బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాన్న, అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందేమో. నాన్న, లక్ష్మి ఫోన్ చేస్తుంది. చూడరా. జ్యోతి, లక్ష్మి, ఇక్కడ ఇక్కడ మా అమ్మ కనిపించట్లేదు లక్ష్మి. అమ్మ లక్ష్మి, తులసి నీకేమైనా ఫోన్ చేసిందా? ఆంటీకి యాక్సిడెంట్ జరిగింది.